తెలంగాణ కాంగ్రెస్లో కోల్డ్ వార్ జరుగుతోంది. పార్టీ నేతల మధ్య అంతర్గత విభేదాలు ముదిరిపోతున్నాయి. కొన్నిసార్లు అవి బహిర్గతమై రచ్చకు దారితీస్తున్నాయి. దీంతో మంత్రులు, ముఖ్య నేతలకు మధ్య అంతరం పెరిగిపోతోంది. బయటకు కలిసున్నట్లు కనిపిస్తున్నా లోపల కత్తులు దూసుకుంటున్నారా? నేతల ఆధిపత్య పోరుతో కాంగ్రెస్ కేడర్కు సమస్యలు తప్పడం లేదా? అధిష్టానానికి అంతా తెలిసినా సైలెంట్గా ఉంటోందా? ఇవన్నీ సాధారణం, ఎన్నికల్లో సర్దుకుపోతాయనే ధోరణి పార్టీ పెద్దల్లో కనిపిస్తోందా? తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య అంతర్యుద్ధంపై ఇన్సైడ్ స్టోరీ. కాంగ్రెస్లో ఎక్కడైనా వర్గపోరు, కయ్యాలు కామన్. అధికారంలో ఉంటే కొంత ఎక్కువ, ప్రతిపక్షంలో కూర్చుంటే కొద్దిగా తక్కువగా ఉంటాయి. కాంగ్రెస్ జీన్స్లోనే ఈ కల్చర్ ఉంది. తెలంగాణ ఇందుకు మినహాయింపు కాదు. అందరూ కలిసి ఉన్నట్టు కనిపిస్తున్నా నేతల మధ్య అంతర్గత కలహాలు ఎక్కువ అవుతున్నాయి. స్పర్ధలతో అంతరం పెరిగిపోతోంది. ఇటీవల మంత్రుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరటంతో పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని సర్దుబాటు చేశారు. అంతా సద్దుమణిగిందనుకునే క్రమంలో పార్టీ నేతల మధ్య ఉన్న అంతర్గత కలహాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల నిర్వహించిన సమావేశంలో పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుపై చర్చించారు. కానీ కీలకమైన ఈ భేటీకి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. సీఎంతో సమీక్ష తర్వాత జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సమావేశమై ఈ ప్రాజెక్టుపై చర్చించారు. ఒకే అంశంపై ఉదయం సీఎంతో, సాయంత్రం మంత్రితో విడివిడిగా భేటీ ఎందుకు నిర్వహించారన్న అంశంపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ లోనూ కీలక నేతల మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, మున్సిపల్ ఎన్నికల బాధ్యతలను నిర్వహించిన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. పొరపోరులో మొదలైన వార్ ఇప్పుడు మరింత ముదిరింది. ఎలక్షన్ బాధ్యతను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు అప్పగించారు. కానీ ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా జూపల్లి కృష్ణారావు ఉండగా మున్సిపల్ ఎన్నికల బాధ్యతను ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డికి అప్పగించారు. అప్పటి నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో సుదర్శన్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ వ్యవహారం జిల్లా జూపల్లికి ఏమాత్రం రుచించడం లేదు. జిల్లాలో ఇద్దరు పవర్ సెంటర్ గా మారటంతో జిల్లా హస్తం పార్టీ నేతలు తలో వైపు వెళ్లి రాజకీయాలు చేస్తున్నారు. దీంతో వర్గపోరు పెరిగి పార్టీపై ప్రభావం చూపుతోంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ జిల్లా వారే. దీంతో జిల్లా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జంకుతున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందన్న ప్రచారం ఉంది. మొదటి నుంచి ఉప్పు నిప్పుగా ఉంటున్న వీరి మధ్య వివాదాలు ముదిరాయని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. జిల్లా నేతలకు పదవులు ఇచ్చే అంశంపై భట్టి విక్రమార్క జోక్యం ఎక్కువ అవుతోందని రేణుకా చౌదరి ఆగ్రహంగా ఉన్నారు. దీంతో తన వర్గానికి పదవులు రానివ్వటం లేదని ఈ ఎంపీ కోపతాపాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఇదే అంశంపై రేణుకా చౌదరి అనుచరులు గాంధీభవన్లో నిరసన తెలిపారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. దశాబ్దాలుగా కాంగ్రెస్ కోసం పనిచేస్తున్న వారిని కాదని కొత్తగా పార్టీలో చేరిన వారికి పదవులు ఇస్తున్నారని రేణుకా చౌదరి వర్గం మండిపడుతోంది. ఇద్దరు కీలక నేతల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్తో పార్టీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. కాంగ్రెస్ నేతల మధ్య వివాదాలు అధిష్టానానికి తెలిసినా కావాలనే సైలెంట్ అయిందని వినిపిస్తోంది. నేతల మధ్య పోటీ ఉంటేనే పార్టీ బలంగా ఉంటుందని, అప్పుడు తమ ప్రాధాన్యత పెరుగుతుందని భావిస్తోంది. పార్టీకి నష్టం జరగనంత వరకు నేతల మధ్య కోల్డ్ వార్ మంచిదేనన్నది హస్తం పార్టీ నేతల మాట. ఎన్నికల్లో అందరూ కలిసి పనిచేస్తారన్న ఆశాభావంతో హస్తం పార్టీ పెద్దలు ఉన్నారు. విభేదాలు, వివాదాలు, కలహాలు, కలిసిపోవడాలు కాంగ్రెస్ లో సాధారణ విషయం. కానీ నేతల ఆధిపత్య పోరు కేడర్కు సమస్యగా మారుతోంది. అధిష్టానం కల్పించుకుని సమన్వయం కుదర్చకపోతే పార్టీకి ఇబ్బందులు తప్పవని కేడర్ భావిస్తోంది. ఇక ఈ కోల్డ్ వార్ ను పార్టీ పెద్దలు ఎలా పరిష్కరిస్తారో చూడాలి.